నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను ప్రియా శర్మ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జనసేనలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే సలహాలు ఇచ్చినంత వాళ్ళంతా వైసీపీకి గూటికి చేరుతున్నారన్న పవన్ కాసేపట్లో ఢిల్లీకి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో భేటీ కానున్న జనసేనాని ఎలక్టోరల్ బాండ్లపై చర్యల కోసం కాంగ్రెస్ నిరసన బీజేపీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందన్న షర్మిల వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ లో రగడ చేరికలపై సొంత పార్టీ నేతల కినుక ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందిందన్న మోదీ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ కాదని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదన్నారు. మొన్నటి దాకా అందరూ తనకు సలహాలు ఇచ్చారని ఇప్పుడు వారంతా వైసీపీలో చేరిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రంతో మంచి బంధాలు ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజా సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తెలుగు జాతిని సొంత కుటుంబంగా భావించానని అందుకే అన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పోలీసులు కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, అలా జరగని పక్షంలో టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనుషులకి మీరు ఊడిగం చేస్తా ఉన్నారు. ఇది మారాలి. 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు. అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయరీ అంటాం. మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ స్థాయిల్లో మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను. నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు చరుచుకోను, జబ్బలు చరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను. జగన్లాగా అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి. వీళ్ళు పంచి డైలాగులు నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది. నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడట్లా. అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరూ మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదు నాకు. అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా. అక్కడ నేనే సన్నాయి నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. మమ్మల్ని కూడా ఎన్నో అవమానాలకు గురి చేశారు ఈ యొక్క ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో అవమానాలకు గురి అయి నచ్చక ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలకు నేను నచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను అన్న చెప్పిన ప్రతి సూక్తిని కూడా ముందు మనసులో పెట్టుకొని మీ అందరికీ తెలియజేసి మీతో నడుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మన అధ్యక్షుల వారి సమక్షంలో చెప్తున్నా. ఈ రోజు నుంచి కూడా చిత్తూరు జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ, గ్రేటర్ రాయలసీమలో 6 జిల్లాల్లో కానీ జన సైనికులకు, వీర మహిళలకు ఏది ఎక్కడ జరిగినా మేము ఉంటామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అందరినీ మోసగించింది, నమ్మించింది. దాంట్లో నేను ఒక బాధితుణ్ణి. ఏపీలో పొలిటికల్ హిట్ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది వైసీపీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమైపోయింది. ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేతలు వెళ్లారు. వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడను కలిశారు. ద్వారంపూడి, జక్కంపూడి ఇతర వైసీపీ నేతలు కలిశారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ముద్రగడను కలిశామని, ముద్రగడకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వలేదన్నారు. ఇందుకు ముద్రగడ సానుకూలంగా స్పందించారన్నారు. పార్టీలోకి వచ్చిన తర్వాత పోటీ విషయం ఆలోచిస్తామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దలు గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్ గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తా ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. సో ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేరితే తప్పితే ఈ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. ముద్రగడ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండనుంది. అయితే ముద్రగడకు ఎన్నికలు అయిన తర్వాత కీలక పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరికి ఈ ఎన్నికల కోడ్ రాకముందే నామినేటెడ్ పదవిపై హామీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికలు ముగిసిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి తగిన పదవి ఇస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొదట వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముద్రగడ ఆ పార్టీలోకి వెళ్లేది లేదని బహిరంగంగా ప్రకటించారు. జనసేన, టీడీపీలో చేరేందుకు కూడా ఆయన సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఓ దశలో జనసేన పార్టీలో ముద్రగడ చేరడం ఖాయమనే ప్రచారం కూడా సాగింది. అంతేకాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఇందుకు భిన్నంగా ముద్రగడ వైసీపీలో చేరుతున్నారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. పవన్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని విమర్శలు గుప్పించారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది అంటూ ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా పినికాడలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. చేయూత కార్యక్రమంతో ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని సీఎం అన్నారు. 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించామన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి 2014లో వాగ్దానాలు ఇచ్చిన మోసం చేశారని ఆరోపించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసి ఈరోజు గతంలో పొదుపు సంఘాలన్నీ కూడా కుదేలైపోయి ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్లుగా ఏకంగా 18% అక్క చెల్లెమ్మల బతుకులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాల ఉద్యమానికి ఊపిరి పోసి ఆ అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా చేసి ఇప్పుడు ఏకంగా 99.83% రుణాల రికవరీతో 99.83% రుణాల రికవరీతో దేశంలోనే మన అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు
దేశంలోనే నెంబర్ 1గా ఈరోజు ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్ళు పైబడిన నా అక్క చెల్లెమ్మలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతా ఉన్నాయి, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు. మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా ఏకంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం 4వ విడత కూడా 75,000గా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ 4వ విడత కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో 2014లో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు, ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా. నేను ఇద్దరు కలిసి 2014లో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి ₹1 కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్క చెల్లెమ్మల్ని అప్పుల పాలు చేశారు. పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న 0 వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి దాన్ని రద్దు చేశారు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు, వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారును మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. ఎలక్టోరల్ బాండ్లపై కోర్టు ఉత్తర్వులు ఉన్నా చర్యలు లేవంటూ ఏపీ కాంగ్రెస్ నిరసనకు దిగింది. విజయవాడ ఎస్బీఐ ఎదుట ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల బైఠాయించారు. ఎలక్టోరల్ బాండ్లు ఏ కంపెనీలకు ఎంతెంత ఇచ్చాయో బయట పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్న షర్మిల, పొలిటికల్ పార్టీలు తమకు అందిన డబ్బు వివరాలు గోప్యంగా ఉంచడం అక్రమమన్నారు. వరంగల్ కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. పార్టీని నమ్ముకున్న తమకు అన్యాయమే జరుగుతోందని వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఈ అసంతృప్తులు బయటపడ్డాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా కొత్తగా వచ్చే నాయకులకు పెద్దపీట వేయడంతో తాము మనోవేదనకు గురవుతున్నామని నేతలు చెప్పారు. ఇప్పటికైనా కొండా దంపతులు పార్టీ కోసం కృషి చేసిన సీనియర్ నాయకులను గుర్తించి వారికి సుముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదేశం ఏంటంటే వాళ్ళు అచ్చిళ్ళు కలుస్తారు, కానీ నా కోసం కష్టపడి, నా కోసం ఎవరైతే తమిళపడి నా కోసం ఓట్లు ఇప్పించిన వాళ్ళకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పిండు, నాతో చెప్పిండు, నేను మీకు చెప్పిన జరుగుతుంది. ఓకేనా?
అది లేదు అక్కడ వేరే దగ్గర పెట్టించండి. అక్క కష్టపడ్డాం, మాకు అందరం అవమానాలు పడ్డాం, ఎవరికి కనీసం ఎవరికి ఏం లేదు. అప్పుడన్నా అటు ఇటు ఇప్పుడు ఆయన లేదు మాకు. మా పరిస్థితి ఏందక్క అంటే నాకు అన్ని తెలుసు రాజేసి ఎవరు పని చేసి ఎవరు పని చేయలేదో. నామినేటెడ్ పోస్టులు వేరు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే ఇస్తానే బాజాప్తా ఇస్తున్నా. మీకు టికెట్ ఇస్తా, వాళ్ళు ఏదో వచ్చిల్లని వాళ్ళకేదో ఇస్తారని వాళ్ళు ఏదో ప్రాధాన్యత ఉన్నది కాదు. మనకు అక్కడ హైకమాండ్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, లేకుండా మనకు కొన్ని ఇబ్బందులు అవుతాయి అని చిట్టక అయిపోయింది. మేడం దృష్టి తీసుకోవడం జరిగింది. మేడం కూడా వచ్చింది, మేడం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ప్రభాకరన్ ఉన్నాడు ఆ టైంలో, మన సుంతక్క కూడా గట్టిగానే మాట్లాడింది, నేను మాట్లాడినా. మేము మాట్లాడిన తర్వాత మేడం బయటకు వచ్చిన తర్వాత మేడం ఏంది మేడం వీళ్ళందరూ ఇట్లా ఇస్తారు, పగలనక రాత్రి అనక పొద్దున 6 గంటల నుంచి ముడితే రాత్రి 11 ప్రతి ఇంటికి మేము తిరిగినాం. నేను కాదు అందరి గురించి చెప్పాం. ఇంకో విషయం మేడంకు ఒకటి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. 50 కార్పొరేటర్ల ఒక్క క్యాండిడేట్ లేకపోయినా ఇంత మెజారిటీతో గెలిచింది కారణం ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే, కార్యకర్తలే. ఇదంతా మిస్గైడ్ కావడానికి ఇద్దరు పేర్లు అవసరం లేదు. ఒకరు హైదరాబాద్లో ఉండేటోళ్ళు, ఒకరు వరంగల్ ఉండేటోళ్ళు. వాళ్ళు చేయబట్టే ఇదంతా ఖరాబ్ అవుతుంది. అది అందరికీ తెలుసు. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తారు, ఏం చెప్పినా మాట్లాడి దాన్ని పట్టించుకోరు. దొంగల్ని తీసుకొచ్చి గుంపులో కలిపారు. ఇప్పుడు ఆ దొంగల బాధ్యత ఎవరు? రేపటి రోజున దీని గురించి వాళ్ళ దగ్గర పోయి మీకు తొత్తులా మారాలా? కబ్జాలు చేసిన వాళ్ళు వాళ్ళే, బదనాములు చేసిన వాళ్ళు వాళ్ళే. మా దగ్గర బూతులకు కూడా మంది లేకపోతే మేమున్నాం. వివేకానంద డివిజన్ అధ్యక్షుడు బూతులలో పిల్లలు లేకపోతే బయట తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది. రాజకీయ పార్టీల ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు సంబంధించి గడువు పొడిగించాలన్న ఎస్బీఐపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసింది. ఏడీఆర్ సంస్థ తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను మార్చి 11న విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం పేర్కొంది. రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేసేందుకు ఎస్బీఐకి ఇచ్చిన గడువు మార్చి 6తో పూర్తయింది. గడువును జూన్ 30 వరకు పొడిగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. రాజకీయ పార్టీలు లెక్కాపత్రం లేకుండా విరాళాలు సేకరించేందుకు 2018లో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్లు పథకం రాజ్యాంగం విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా కొట్టివేసింది. ఎస్బీఐ కోరినట్లు వివరాల వెల్లడి గడువు జూన్ 30 వరకు పొడిగిస్తే లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలు రహస్యంగానే ఉండిపోతాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి శ్రీనగర్కు వచ్చారు. 37,000 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్కు పర్యాటకుల తాకిడి పెరిగిందన్నారు మోదీ. 2023లో 2 కోట్ల మంది పర్యటించారని చెప్పారు. తన నెక్స్ట్ మిషన్ వెడ్డింగ్ ఇన్ ఇండియా అని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి జమ్మూ కాశ్మీర్కు సెలబ్రిటీలు వస్తున్నారని చెప్పారు. जैसे फिल्म शूटिंग के लिए ये क्षेत्र बड़ा पसंदीदा क्षेत्र रहा है. अब मेरा दूसरा मिशन है वेड इन इंडिया. शादी हिंदुस्तान में करो. हिंदुस्तान के बाहर जो शादी करने के लिए अनाप शनाप रुपये डॉलर खर्च करके लोग आते हैं, जी नहीं, वेड इन इंडिया. अब कश्मीर और जम्मू के लोग, हमारे श्रीनगर के लोग, अब हमें वेड इन इंडिया के लिए लोगों को शादी के लिए यहाँ आने का मन कर जाए और यहाँ के पर बुकिंग करे, यहाँ 3 दिन 4 दिन बारात लेकर के आए, धूमधाम से खर्चा करे, यहाँ के लोगों को रोजी रोटी मिलेगी. उस अभियान को भी मैं बल दे रहा हूँ. जैसे फिल्म शूटिंग के लिए ये क्षेत्र बड़ा पसंदीदा क्षेत्र रहा है. अब मेरा दूसरा मिशन है वेड इन इंडिया. शादी हिंदुस्तान में करो. हिंदुस्तान के बाहर जो शादी करने के लिए अनाप शनाप रुपये डॉलर खर्च करके लोग आते हैं, जी नहीं, वेड इन इंडिया. अब कश्मीर और जम्मू के लोग, हमारे श्रीनगर के लोग, अब हमें वेड इन इंडिया के लिए लोगों को शादी के लिए यहाँ आने का मन कर जाए
और यहाँ के पर बुकिंग करे, यहाँ 3 दिन 4 दिन बारात लेकर के आए, धूमधाम से खर्चा करे, यहाँ के लोगों को रोजी रोटी मिलेगी। उस अभियान को भी मैं बल दे रहा हूं। साथियों, आज जम्मू कश्मीर विकास की नई ऊंचाइयों को छू रहा है, क्योंकि जम्मू कश्मीर आज खुल करके सांस ले रहा है। बंदिशों से ये आजादी आर्टिकल 370 हटने के बाद आई है। दशकों तक सियासी फायदे के लिए कांग्रेस और उसके साथियों ने 370 के नाम पर जम्मू कश्मीर के लोगों को गुमराह किया, देश को गुमराह किया। 370 से फायदा जम्मू कश्मीर को था या कुछ राजनीतिक परिवार वही इसका लाभ उठा रहे थे? जम्मू कश्मीर की आवाम ये सच्चाई जान चुकी है कि उनको गुमराह किया गया था। कुछ परिवारों के फायदे के लिए जम्मू कश्मीर को जंजीरों में जकड़ दिया गया था। आज 370 नहीं है, इसलिए जम्मू कश्मीर के युवाओं की प्रतिभा का पूरा सम्मान हो रहा है, उन्हें नए अवसर मिल रहे हैं। आज यहाँ सबके लिए समान अधिकार भी है, समान अवसर भी है।